విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. చలసాని గారు, మీరెంత కాదనుకున్నా రోజీ మీరు తాళి కట్టిన భార్య. కొన్నాళ్ళు కాపురం కూడా చేశారు. కనీసం ఆ బంధం మీదైనా జాలి దయ చూపించండి. జాలి దయ కనీసం ఆ పదాలున్నాయని రోజీకి తెలుసా? అయినా ఇవన్నీ అనవసరం. ఈ సెంటిమెంట్లతో నా మనసు మార్చాలని ప్రయత్నించకు. రోజీకి ఏ సెంటిమెంట్ ఉందని కట్టుకున్న భర్తను కూడా బయటకు పంపించేసింది. ఏ సెంటిమెంట్ ఉందని కన్న కూతుర్ని కూడా నాకు కాకుండా చేసింది. సొంత మనవణ్ణి కూడా ఇంట్లో నుంచి పంపించేసింది. ఆవిడికి లేని సెంటిమెంట్లు మనకెందుకు? అర్థం లేని సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ఓ నేరస్తురాలను సేవ్ చేయాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఇప్పుడు జాలిపడి విడిపించినా బయటకు వచ్చాక మళ్ళీ మామూలే. రోజీ జైల్లో ఉంటేనే బయట అందరూ క్షేమంగా ఉంటారు. స్నేహితురాలని తెలిసి కూడా రోజీ జైల్లో ఉంటే నేనెలా భరించగలను చలసాని గారు? ఆ బాధ ప్రతి క్షణం నన్ను కలవరపరుస్తుంటే నేనెలా మనశ్శాంతితో ఉండగలను? లక్ష్మి, మంచితనం, స్నేహం, జాలి, దయా, కరుణ ఉండాల్సిందే. నేను కాదన్ను. కాని దేనికైనా ఓ హద్దుంటుంది. అపాత్రదానం చేసి తిరిగి కష్టాలు కొని తెచ్చుకోవడం కన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. ఇప్పటికైనా నువ్వు రోజు సంగతి మర్చిపోతే మనం కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతాం. చలసాని గారు, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారని ఈ విషయాలన్నీ చెప్పాను. మీరు చెప్పాల్సిందేదో మీరు చెప్పారుగా. ఇంక ఈ విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఎవరేమనుకున్నా రోజీ నా స్నేహితురాలు. తనని సేవ్ చేయాల్సిన అవసరం నాకుంది. చేస్తాను. ఈ విషయంలో ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. రోజీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నాకేటైనదని ఏల్తెగింది అంతేగా. ఈ మాత్రానికే నువ్వు ఇట్ట ఇదైపోతావెందుకు? సరేజా, నువ్వు నా చెట్టైన కాడ నుంచి నాకు నా మీద కన్నా నీ మీదే ప్రేమ ఎక్కువ. ఇప్పుడే కాదు, మీకెప్పుడేటైనా నేను తట్టుకోలేను. వీలున్నంత త్వరగా అది నీ రిక్షా ఎక్కాలి. ఈ రొక్కన్ 2-3 సీసాలకు మించి ఎక్కువ రాదమ్మా. లక్ష్మితో మాట్లాడే ధైర్యం రావాలి అంటే కనీసం 5-6 కాయలన్నా ఎత్తందే కుదరదు. మరి అది సిగ్గు విడిచి బజార్ల వెంట తిరగడం మదన్ చూడాలి. దాన్ని అసహించుకోవాలి, చీకొట్టాలి. పరువు గల వాళ్ళెవరూ దాన్ని పలకరించలేనంత నికృష్టంగా కనిపించాలి. నువ్వు నాకు సహాయం చేయాలి. నేను మీకు సాయం చేయడం? ఎస్, నువ్వు మాత్రమే చేయగల సహాయం.
లక్ష్మి, లక్ష్మి, ఎవరేమనుకున్నా రోజీ నా స్నేహితురాలు. తనని సేవ్ చేయాల్సిన అవసరం నాకుంది. చేస్తాను. ఈ విషయంలో ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. రోజీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అనాథలా ఉన్న నన్ను చేరదీసిన నా స్నేహితురాలు లక్ష్మినా నేను చంపాలనుకున్నాను. నాకు నీడనిచ్చిన చెట్టునా కొట్టేయాలనుకున్నాను. అన్నం పెట్టిన చెయ్యినా నరికేయాలనుకున్నాను. నేను ఇంతగా ద్రోహం చేసిన లక్ష్మి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే తప్పకుండా క్షమిస్తుంది. నేను ఈ పరిస్థితుల్లోంచి బయటపడేలా కూడా చేస్తుంది. మళ్ళీ తన మనసులో చోటిస్తుంది. చిన్నప్పట్లాగే ప్రేమిస్తుంది. ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటుంది. లేదు, వెళ్ళలేను. ఆమెకు నా మొహం చూపించలేను. లక్ష్మికి ఇంత అన్యాయం చేసిన నేను ఆమెకు నా మొహం ఎలా చూపించగలను? అలాగని చేసిన పాపాలు ప్రతి క్షణం మనసును దొలిచేస్తుంటే ఆ అపరాధన భావంతో కుంగిపోతూ మానసిక క్షోభ అనుభవిస్తూ బతకగలనా? బతకలేను. ఒక హంతకురాలుగా లక్ష్మి ముందు నిలబడ్డం కన్నా నేను చావడమే మంచిది. ఇన్నాళ్ళు నా ప్రవర్తనతో ఎవరి జీవితాల్లోనూ సుఖము శాంతి లేకుండా చేశాను. నేను చనిపోయానని తెలిసాక స్నేహితురాలు చనిపోయిందన్న జాలితో లక్ష్మి 2 కన్నీటి చుక్కలు రాల్చినా చాలు. లక్ష్మి ముఖం కలకల్లా ఆడిపోతుంది. సంతలో సచ్చులు పుచ్చులు అన్ని అమ్మేసి బాగా సొమ్ము చేసుకున్నట్టున్నావు. చచ్చులు పుచ్చులు కొనేసే ఎర్రాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. మగాళ్ళు కూడా పెళ్లి చూపుల పిల్లని చూసినట్టు చూసి మరీ కొంటారు. ఇక ఆడాళ్ళ సంగతి సరే సరి లేనాటికి కూడా అంకలు పెట్టి గీసి గీసి బేరాలు ఆడతారు. రూపాయి మీద రూపాయి వేసి అమ్మితే బేరాలు ఆడరా? కొత్తిమీర కట్ట రూపాయికి అమ్ముతావు కదా, ఏమన్నా అంటే నూరెట్టు పడిపోతావు. అప్పటికి నువ్వేదో ఉత్తపన్నానికి ఇచ్చేస్తున్నట్టు దొరమహారాజులా కబులు చెప్పకో. హోటళ్ళకి మెస్సోళ్ళకి పనికిరాని సరికంతా అంటగట్టేసి 2 చేతుల్లో సంపాదిస్తున్నావు కదా. ఆ రోజులు పోయినాలే. రైతు బజార్లు వచ్చిన కాడ నుంచి జనం అక్కడికే ఎగబడుతున్నారు. డబ్బున్నోళ్ళు కూడా కార్లు వెళ్ళి మరీ అక్కడే కొంటున్నారు.
పడిపోయినారు చూడు. ఏ లారీ కూడా గుద్దేసి ఉంటాడు. బతికిందో సచ్చిందో చూస్తే తెలుస్తుంది కదా. మనకెందుకు ఈ పీకిలాడు పంచాంగం? ఒకవేళ సచ్చిందనుకో పోలీసు వాళ్ళు మనపే కట్టుకుంటారు. చా ఊరుకో, నీకెప్పుడు అలాంటి అనుమానాలే. పోయి చూద్దాం పదా. ఊపిరి ఆడుతుంది మామ. ఎవరో గొప్పింటి ఆవిడలాగే ఉంది. తనకి పెద్ద దెబ్బ తగిలినది. మన బండి మీద వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్దాం. అదృష్టం బాగుంటే బతుకుద్ది. పట్టు మామ. సరే పట్టు. ఎక్కడికి వెళ్ళిపోయారు అత్తయ్య? ఉదయం నుంచి మీకోసం మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇంకెక్కడికి వెళ్తుంది? ఆ రోజుని వెతకడానికి వెళ్ళుంటుంది. ఇప్పుడు ఈవిడికంతా అదే కదా లోకం. తిండి తిప్పలు మానేసి ఇలా రోజుల తరబడి తిరుగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? రోజు రోజుకి ఇలా పిచ్చిదాంగా తయారవుతున్నావేంటమ్మా? అత్తయ్య, ఎండలో తిరిగి తిరిగి ఎలా అయిపోయారో చూడండి. అంతగా అయితే రోజీ కోసం మేమంతా వెతుకుతాం. మీరు మాత్రం ఇలా బయటికి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకోకండి. తమకు చెప్పేదాన్ని కాదు గాని నాన్న చెప్పేది కూడా కూతం తినుకోండి అమ్మా. తమరు చేతురాలని ఇష్యూ మా అమ్మగారికి తెలిస్తే మా అమ్మగారు ఎలాగలగా ఎడకొస్తారు. తమరు మాత్రం ఆడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండండి అమ్మా. తమరు ఎలాగుండేవారు, ఎలాగైపోయినారు. తమరు బాధ మాంసం ఓడలేకపోతున్నామమ్మా. ఇలాగైతే తమరు ఏటైపోతారా అని ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతున్నారు. నువ్వెలా ఇల్లు వదిలేసి మరి ఆవిడ కోసం తిరుగుతున్నావు గాని ఆవిడకు కూడా కొంచెమైనా నీ మీద ప్రేమ అభిమానం ఉండాలి కదా. నిజంగా ఉంటే ఏదోలా వచ్చేది. నువ్వు తన స్నేహితురాలువని ఫాదర్ చెప్పినా కూడా రాలేదంటే ఏమనుకోవాలి? అలాంటి స్నేహ విలువ తెలియని మనిషి కోసం బాధపడటం అనవసరం. అమ్మా, రోజీ ఒకప్పుడు నీ స్నేహితురాలు అయితే కావచ్చేమో కానీ ఇప్పుడు నేరస్తురాలు. అలాంటి మనిషి కోసం వెతకడం, రక్షించాలనుకోవడం కూడా నేరమే అవుతుంది. నా మాట విని ఇప్పటికైనా రోజీ గురించి ఆలోచించడం మానేసి మా కోసమైనా మళ్ళీ మామూలు మనిషి అవ్వమ్మా. లేకపోతే నీతో పాటు ఎవరికీ మనశ్శాంతి ఉండదు. అయిపోయిందా? అందరూ చెప్పడం అయిపోయిందా? ఇంకా ఏమన్నా మిగిలిందా? చెప్పండి. మీరెంతగా తిట్టదలుచుకున్నారో అంతగానో తిట్టండి. ఏ ఆగిపోయారే కానివ్వండి. అది కాదమ్మా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మీరింకేం మాట్లాడొద్దు. నిజంగా నా బాధ అర్థం చేసుకున్న వాళ్ళైతే మీరందరూ ఇలా మాట్లాడరు. ఎంతసేపు రోజు మీద పగ తెచ్చుకోవాలి, రోజుని పోలీసులకు పట్టించాలి, రోజుని జైల్లో పెట్టించాలి. అది చూసి ఆనందంతో గంతులు వేయాలి. అదేగా మీ ఆలోచన, అదేగా మీకు కావాల్సింది, అదేగా మీరు కోరుకుంటున్నది. అలాంటివేంటి నాన్నమ్మా?
అంటే మమ్మల్ని కూడా నీలాగే తిండి నిద్ర మానేసి రోజీ కోసం బాధపడుతూ కూర్చోమంటావా? జరిగిందంతా మర్చిపోయి నీతో పాటు రోజును వెతుక్కుంటూ తిరగమంటావా? చివరికి నిన్ను చంపాలనుకున్న ఆ క్రిమినల్ని సేవ్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి జైల్లో కూర్చోమంటావా? వద్దు బాబు, మిమ్మల్ని జైల్లో కూర్చోమని నేనెందుకంటాను? మీరు రోజీ కోసం ఎలాంటి రిస్కులు తీసుకోవద్దు. మీ ఆనందాన్ని మీరు దూరం చేసుకోవద్దు. ఎవరెలా పోతేనే మీరు హాయిగా ఉండండి. నా బాధ మిమ్మల్ని పంచుకోమని నేను ఏ రోజు మీకు చెప్పను. అయినా ఈ బాధ నాది, నేనే భరించాలి, భరిస్తాను. అయినా రోజు మీకేమవుతుంది? ఏ సంబంధం లేని మనిషి మీద ఫీలింగ్స్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించిన మనిషి మీద ఫీలింగ్స్ ఎందుకు ఉంటాయి? ఎలా ఉంటాయి? వినోద్, వాళ్ళెవరికి లేకపోయినా కనీసం నీకైనా ఉండాలి. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత ప్రేమగా గారాబాగా పెంచిందో ఒక్కసారి గుర్తు చేసుకో. నిన్ను ప్రేమించినంతగా రోజీ ఇంకెవరిని ప్రేమించలేదురా. నేను ఒప్పుకుంటున్నాను, రోజీ ఎన్నో నేరాలు చేసింది, ఎన్నో ఘోరాలు చేసింది. మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. అప్పుడు కూడా మీరు ఇలాగే ఎన్నో మాటలు అన్నారు, నోటుకొచ్చినట్టల్లా తిట్టారు. ఆ ఆవేశంలో, కోపంలో నేను కూడా మీతో పాటు రోజీని తిట్టాను. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. రోజీ అన్ని విధాలుగా నష్టపోయింది. జీవితంలో ఓడిపోయి ఒంటరిదైపోయింది. పోలీసులు తరుగుతుంటే తలదాచుకోవడానికి దిక్కు లేక తప్పించుకొని తిరుగుతోంది. చేసిన తప్పులకి తగిన శిక్ష అనుభవిస్తుందని మీరు అనుకోవచ్చు, ఆనందించవచ్చు. కానీ నా స్నేహితురాలుగా నేను అలా అనుకోలేను, ఆలోచించలేను, ఆనందించలేను. స్నేహితురాలైనా కాకపోయినా దీనమైన పరిస్థితుల్లో ఉండి పశ్చాత్తాపంతో కుంగిపోతున్న ఓ మనిషిని అలాంటి పరిస్థితుల్లో చూస్తూ నేను ఊరుకోలేను బాబు. మానవత్వం కూడా మర్చిపోయి మృగంలా ప్రవర్తించలేను. వద్దు వద్దు, నాకు మీరెవరి సహాయం అక్కర్లేదు. నేను రోజీ కోసం ఇలాగే బాధపడుతూ పిచ్చిదానిలా తిరుగుతాను. నిద్రాహారాలు మానేసి నా స్నేహితురాల కోసం వెతుకుతూ చివరికి చావనైనా చేస్తాను.